శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం తృతీయ భావంలో వక్రీగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. మూడవ భావంలో వక్రీగ్రహాలు అసలు ఫలితాలు ఎలా ఉంటాయి? తృతీయ భావం ధైర్యము మరియు కమ్యూనికేషను, అన్నా చెల్లెళ్ళు సంబంధాలు, ప్రయత్నాలు, కృషి, చిన్న చిన్న ప్రయాణాలు, ప్రతిభను చూపిస్తూ ఉంటుంది ఈ మూడవ భావం. ఈ భావంలో వక్రీగ్రహాలు ఉంటే ఫలితాలు ఎలా మారుతాయి? మరి ఏ గ్రహం వక్రీ అయితే ఏ విధంగా ప్రభావాలు కనిపిస్తాయి? ఈ వీడియోలో పూర్తి వివరాలు, స్పష్టమైనటువంటి ఉదాహరణలు, జ్యోతిష సూత్రాలతో చెప్పుకుందాం. ఇక ఈరోజు మనం తృతీయ భావంలో వక్రీగ్రహాలు ఉన్నప్పుడు వచ్చేటువంటి ప్రభావాలను స్పష్టంగా చూస్తాం. తృతీయ భావం జీవితం రోజువారీగా ధైర్యము, మన మాట, మన ఆలోచనలు, మన కృషి ఎలా ఉంటాయో చూపిస్తుంది. ఈ భావంలో వక్రీగ్రహాలు ఉంటే ఫలితాలు సూటిగా మారుతాయి. ఎవరి జాతకంలో అయినా ప్లేస్మెంట్ బలమైనటువంటి సూచన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ తృతీయ భావం అంటే తృతీయ భావం ప్రధాన అంశాలు ఎలా ఉంటాయంటే ధైర్యము, కమ్యూనికేషన్, మాట తీరు, అన్నా చెల్లెలతో సంబంధాలు, చిన్న చిన్న ట్రావెల్స్, మానసిక శక్తి, చేయాలనే ధనం, కృషి, ప్రయత్నం, రైటింగ్ స్కిల్, ఆర్ట్, మ్యూజిక్, కమ్యూనికేషన్ టాలెంట్స్ ఈ మూడవ భావం చూపెడుతుంది. వీటన్నింటినీ ఒక గ్రహం బ్యాక్వర్డ్ అయినప్పుడు, వక్రీ అయినప్పుడు ఎలా ప్రభావితం చేస్తాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. మరి గ్రహాల వారీగా వక్రీ అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మూడో భావంలో బుధుడు వక్రీగా ఉన్నట్టయితే కమ్యూనికేషన్ అస్థిరంగా ఉంటుంది. అంటే కమ్యూనికేషన్లో లోటుపాట్లు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చెప్పేటువంటి మాట మరొకసారి మార్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పిన మాట అప్పటికి ఉండదు, అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఉండదు. మాట తీరు తొందరగా చేంజ్ అవుతూ ఉంటుంది. వార్నింగ్ కమ్యూనికేషన్గా ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాయడం, మాట్లాడడం, ప్రజెంటేషన్లు స్లోగా ఉంటాయి. అన్నా చెల్లెళ్లతో డిస్టర్బెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ట్రావెల్స్ ఎక్కువగా తిరిగి మళ్ళీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఆలస్యం అనేటువంటిది ఉంటుంది. కానీ లోతైన జ్ఞానం వస్తుంది. పరిశీలనా శక్తి బలంగా ఉంటుంది. మంచి ఫలితాలు, రివైజ్ చేయడంలో, రీసెర్చ్లో అసాధారణ ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ శుక్రుడు వక్రీగా ఉంటే, మూడో భావంలో శుక్రుడు వక్రీగా ఉంటే భావోద్వేగ స్పందనలో అస్పష్టత, కమ్యూనికేషన్లో ఫీలింగ్స్ దాచిపెట్టడము, అన్నా చెల్లెళ్లతో అసంతృప్తి కలగడము, కళా ప్రతిభ ఉంటుంది కానీ బయట పెట్టడంలో జంకుతూ భయపడుతూ ఉంటారు. చిన్న ప్రయాణాలు వ్యర్థ వ్యాయామం అవుతుంది. అంటే చిన్న చిన్న ప్రయాణాల వల్ల డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. వ్యక్తీకరణలో హెల్త్ ఇష్యూస్ ఉంటే అటువంటి అవకాశం ఉంటుంది. లోపల లోతైన కళాత్మక శక్తి ఉంటుంది కానీ బయట పెట్టడం మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది. లోపల శక్తి ఉన్న బయట పెట్టడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇక కుజుడు మూడో భావంలో వక్రీగా ఉంటే ధైర్యం ఊగిసలాట అనేటువంటిది ఉంటుంది. ధైర్యం ఉంటుంది కానీ బయట పెట్టన్నా వద్దా అనేటువంటి అనుమానం ఉంటుంది. కోపం లోపలనే నిండిపోవడం, కోపం లోపల బాగా ఉంటుంది. శరీర శక్తి స్పీడ్ తగ్గడం, శరీరం శక్తి స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే చెయ్యాలనేటువంటి ఆతృత ఉన్నా మనం స్పీడ్గా వెళ్ళి చేయలేకపోతాం. అన్నా చెల్లెళ్లతో ఈగో ఇష్యూస్ ఉంటాయి. ప్రయత్నాలు పలుమార్లు చేయాల్సి రావడం, ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా పదే పదే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆ ఫలితం రాకపోవడం, సడన్ యాక్షన్ తీసుకోవడము, రిజెక్ట్ చేయడము, కరెక్ట్ అగో యాక్షన్ తీసుకోవడము. ఇది సాధారణంగా మెంటల్ కన్ఫ్యూజ్గా చూపిస్తూ ఉంటుంది. మెంటల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అసాధారణ పట్టుదల, ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు ఉండదు. ఒకటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. మొండితనం అనేటువంటిది ఉంటుంది. ఇక మూడవ భావంలో గురువు వక్రీగా ఉన్నట్టయితే మాటల్లో జ్ఞానం ఉంటుంది కానీ బయట పెట్టడంలో మాత్రం ఆలస్యం అవుతుంది. మాటల్లో జ్ఞానం అనేది ఉంటుంది కానీ బయట పెట్టలేరు సరైన సమయానికి.
విద్యా విషయంలో సెకండ్ థాట్ చూస్తూ ఉంటారు. విద్యా విషయంలోనైనా మొదటిసారి పాస్ అయితే బాగుండు అనేటువంటి ఆలోచన కాకుండా ఇప్పుడు కాకపోతే మళ్ళైనా పాస్ కావచ్చు అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అన్నా చెల్లెళ్లకు మీరు గైడ్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలలో మాత్రం మీరు పూలిష్గా చేస్తూ ఉంటారు. ప్రయాణాలు మరియు సాటిస్ఫాక్షన్ అయినటువంటి ప్రయాణాలు ఉండకపోవడము. కాబట్టి మంచి రచన, బోధన, ప్రతిభ కలిగి ఉంటారు. ఇక 3వ భావంలో శని వక్రీగా ఉన్నట్టయితే కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ధైర్యం స్లోగా పెరుగుతూ ఉంటుంది. అన్నా చెల్లెళ్ళ మధ్య రిలేషన్స్ కొద్దిగా అటు ఇటుగా అన్నట్టు ఉంటుంది. ఉన్నావా ఉన్నా అన్నట్టుగా ఉంటుంది. చిన్న చిన్న ట్రావెల్స్ బర్డెన్గా అనిపిస్తూ ఉంటాయి. మాటల్లో గాంభీర్యం ఉన్న పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. చైల్డ్హుడ్ తనం ఎక్కువగా ఉంటుందండి. చిన్న పిల్లవాని తత్వమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు ఎంత ఉన్నా కానీ చిన్నపిల్లగాని తత్వం లెక్కనే మాట తీరు అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక రాహువు గిట్ల 3వ స్థానంలో ఉన్నట్టయితే, రాహు ఎప్పుడు కూడా వక్రీగానే ఉంటాడు కాబట్టి రాహు 3వ స్థానంలో ఉన్నట్టయితే మాటల్లో ఓవర్నెస్ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ధైర్యం ఉంటుంది. అన్నా చెల్లెళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎక్కువగా బ్రహ్మాండ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియాకు ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి ఫేక్ కన్సిడెన్స్ చేయడం ఎక్కువగా ఉంటుంది. అంటే వేస్ట్గా మాట్లాడడము, వేస్ట్గా ఖర్చులు చేయడం అనేటువంటిది ఉంటుంది. గొప్పగా కమ్యూనికేషన్ ఉన్న టాలెంట్ మాత్రం లోపల ఉంటుంది, కానీ బయట పెట్టడం మాత్రం ఆలస్యం, గందరగోళంగా ఉంటుంది. ఇక కేతు వక్రి. కేతు ఎప్పుడు కూడా వక్రిగానే ఉంటాడు. 3వ స్థానంలో కేతు ఉన్నట్టయితే మాటల్లో విడిపోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అతుక్కపోయేటువంటి మాటలు ఉండవు. ఎప్పుడు విడిపోయేటువంటి మాటలే ఉంటాయి. అన్నా చెల్లెళ్ళతో దూరంగా ఉంటారు. స్మాల్ ట్రిప్ అనేటువంటిది అంత ఇష్టంగా చేసేటువంటి వారు కాదు. రచన భావోద్వేగాలు పల్చగా కనిపిస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి జ్ఞానమున్నా అది బయట పెట్టడం అసాధారణం. తృతీయ భావం వక్రీ గ్రహాలు ఉన్నవారు ఒక కామన్ పాయింట్ ఉంటుంది. మనస్సులో ఉన్నది బయట పెట్టే విధానం మారిపోతూ ఉంటుంది. మనస్సులో ఒకటి అనుకుంటారు, బయట చెప్పేది ఒకటి ఉంటుంది. ఫలితాలు గ్రహ స్వభావము, లగ్నము, దృష్టుల దశ, భుక్తి ఆధారపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వక్రీ గ్రహాలు మంచి లోతైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కానీ బయట ప్రపంచానికి అర్థం కావడానికి ఎక్కువ టైం అనేటువంటిది పడుతూ ఉంటుంది ఈ తృతీయ భావం. కాబట్టి వీరందరూ కూడా ఈ తృతీయ భావంలో ఉన్నట్టయితే వీరు ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.